హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కోసం తెలుసుకుందాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ యూటీఐ. యూటీఐ అనేది మెన్ ఇంకా ఉమెన్లో ఈక్వల్గా అబ్జర్వ్ చేస్తాం. మనం కిడ్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు అందరికీ కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. దీన్ని మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ అలానే వదిలేసే డిసీజ్ కూడా కాదు. మోస్ట్లీ అన్హైజీన్ ప్లేసెస్లో యూరినేట్ చేసిన ఎక్కువ ఇది స్లమ్స్లో ఉండే వాళ్ళకి కానీ లేదా బయట పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. మోస్ట్లీ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కూడా వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కొంచెం అన్హైజీన్గా ఉంటూ ఉంటారు కాబట్టి. నెక్స్ట్, కిడ్స్లో ఎలా వస్తుంది అంటే వాళ్ళకి యూరిన్ పాస్ చేసిన వెంటనే వాళ్ళు డైపర్ చేంజ్ చేయకపోవడం వల్ల కానీ, లేకపోతే కంటిన్యూస్గా ఇంకా డైపర్స్ యూజ్ చేయకుండా అలా వెట్ అయిపోయి ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళకి యూటీఐ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్లీ ఉమెన్కి ఎక్కువగా వస్తుంది. ఎప్పుడైతే యూటీఐ ఇన్ఫెక్షన్ అనేది అబ్జర్వ్ చేస్తారో లాట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి మీకు. సివియర్ పెయిన్ కానీ, లేదా అబ్డోమెన్లో పెయిన్ కానీ, స్పైన్ పెయిన్ కానీ, యూరిన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ కానీ, లేదా క్లౌడీ ఇంకా బబ్లీ యూరిన్ కానీ, యూరిన్లో బ్లడ్ పోతూ ఉంటుంది, రెడ్ కలర్ ఆఫ్ యూరిన్ అనేది వస్తుంది. యూరిన్ కొన్నిసార్లు డార్క్ కలర్లో వస్తుంది. ఇవన్నీ కూడా యూరిన్ ఇన్ఫెక్షన్కి సిమ్టమ్స్. లాంగ్ టర్మ్ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుంది అంటే కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో లాంగ్ టర్మ్లో యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే మీరు ఇయర్లీ ఒక 6 to 8 టైమ్స్ కంటే ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అని అంటే ఇది లాంగ్ టర్మ్లో కిడ్నీ ఇన్ఫెక్షన్కి తావుతుంది. మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి కొన్ని రెగ్యులర్ యూరిన్ టెస్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 24 అవర్స్ యూరిన్ రొటీన్ కానీ, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ కానీ చేసి వాళ్ళు దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ ఇంకా మెడికేషన్ అనేది పెడతారు. ఇది వరి అవ్వాల్సిన డిసీజ్ కాదు, అలా అని చెప్పి మీరు దాన్ని లైట్గా తీసుకోవడానికి కూడా లేదు. సో ఇది రిమైనింగ్ ఆర్గన్స్కి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి హైజీన్గా యూరినేట్ చేస్తే చాలా బెటర్. స్టే హైజీన్.